అడుగుతుండాడు కదా, చెప్పు. మళ్ళీ ఏమైనా పనుండొచ్చినావా ఏంది? ఆహా, అది పనేం లేదండి. మా ఇంట్లో పూజ జరుగుతుంది. నాన్నగారికి గాని నాకు గాని చాలా పనుంది. మాతో పనేమన్నా ఉండి వచ్చావా? అది అది అంటే మేడం గారు పిలిచారు నన్ను. అత నువ్వు పిలిచావా? ఓ పాప, నిన్నెప్పుడు నేను పిలిచినాను? అదేంటి మేడం అలా అంటున్నారు? ఇందాకే ఇంటికొచ్చి నేను వెళ్ళబోతుంటే ఇలా రా అని చెప్పి తీసుకెళ్లి మీ ఇంట్లో ఇలా పూజ చేయబోతున్నారు, తప్పకుండా రావాలని చెప్పి మీరు చెప్పారు కదా. ఈ పొద్దు మా అన్న ముగ్గురు కొడుకుల చేతుల మీదుగా పూజ చేయిస్తుండాడు, తెలుసునా పాప? ఓ, నువ్వు నీకు చెప్పినాననుకున్నావా? నీ వెనుకున్న నా అల్లుడికి చెప్తుండాను. ఓహో అవునా, మీరు నన్నే పిలిచారనుకుని వచ్చేసాను మేడం. సర్లేండి, అయితే నేను వెళ్తాను మరి. సరే ఆగు. ఎట్టాగు వచ్చేసినావు కదా, ఇట్టా వచ్చి ఈ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూద్దు గాని రా. సరే మేడం, అయితే ఇవ్వు. పంతులు గారు, నాకు చిన్న అనుమానం. చెప్పమ్మా. తండ్రి తర్వాత తండ్రి పెద్ద కొడుకే, నిజమే. కానీ తండ్రి బ్రతికుండగా ఆ పెద్ద కొడుకు తండ్రి స్థానం తీసుకోవచ్చా? అది ధర్మమేనా? అంతే కదన్నా. ఇంటి పెద్ద లేనప్పుడు ఆ ఇంటి పెద్ద బిడ్డే తండ్రవుతాడు. ఇప్పుడు నీ బదులు వాడిచ్చినాడంటే అది నీకు మంచిది కాదు కదా. అట్టెట్ట ఇప్పిస్తావు నువ్వు? అయ్యా, ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో అర్థం ఉంది. మీరు అడిగిన దానికి నేను చెప్పిన సమాధానం సబబే కావచ్చు. కానీ ఆ అమ్మాయి చెప్పినట్టు తండ్రి లేనప్పుడు మాత్రమే ఆ తండ్రి స్థానం పెద్ద కొడుకు వస్తుంది. తమరు ఆరోగ్యంగా ఉండగా అబ్బాయితో ఇప్పించటం ఆ అమ్మాయి చెప్పినట్టు అది అపశకునమే అవుతుంది. మీ చేతులతో మీరివ్వటమే మంచిది. దూరం పెరుగుతుంది అనుకునే కొద్దీ ఏదో రూపంలో దగ్గరవుతూనే ఉంది. పంతులు గారు చెప్పిన మాటకి విజయ అడ్డు చెప్పకుండా ఉంటే బాగుండేది. నా చెల్లి పూర్తిగా వాడి మాయలో పడిపోతుంది. నాన్న మీరే ఇవ్వండి. ఇవ్వన్నా, పంతులు గారు కూడా చెప్తుండారు కదా. ఓ ఎన్నా, ఏమి ఇంకా చూస్తుండావు? త్వరగా ఇవ్వు, పూజకి టైం అయిపోతా ఉండాది. త్వరగా ఇవ్వు. రే రారా, రా ముందుకి రా. తీసుకోరా, ఇవ్వన్నా. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో, ఏమ్మా చూసుకోబన్లా? అది కాదు. పూజ కదా అనేసి మంచి చీర కట్టుకొని వచ్చుండాను, పాడు చేసి పారేసినావు. అయ్యో సారీ అండి, గడప తగిలి కాలు జారి పడ్డాను. ఏందిమా, ఏమి కాలు జారేది?
కళ్ళు యాడ పెట్టుకుని తిరుగుతుండావు నువ్వు బుద్ధుండబన్లే. అన్నపూర్ణ, ఆ అమ్మాయి ఏమైనా కావాలని చేసిందా? పొరపాటున జరిగింది. దానికి ఎందుకు ఆ అమ్మాయిని అరుస్తావు? లేదునా, పూజకి టైం అవుతుండాది. ఇప్పుడు నేను పోయి చీర మార్చుకుని రావాలంటే ఎంత టైం అవుతాది? నా కోసం పూజ ఆపుతావా ఏంది? ఏదో పిలవని పేరెంటానికి వచ్చుండాది. పోనీలే, కాస్త పనందుకుంటాదని చెప్తే ఇట్టంతా చేసేసి ఉండాది. చూడు, చీరంతా ఎట్ట నాశనం అయిపోయి ఉండాదో. బిన్న పోయి నేను చీర మార్చుకోవాలా? అదిగో బిడ్డలు కూడా వచ్చేసుండారు. ఇంక నేను పోయి చీర మార్చుకొని వచ్చేదెప్పుడు? ఆ పూజ చేసేదెప్పుడు? ఏం కాదులే కాని రేయ్, అందరూ వచ్చి కూర్చోండ్రా. ఓయన్నా, వచ్చి కూర్చో నువ్వు కూడా. పర్లేదులే అమ్మా, మేము వెయిట్ చేస్తాం. నువ్వు వెళ్ళి చీర మార్చుకుని రాపో. అయ్యా, ఇప్పటికే సమయం మించిపోతోంది. పూజ ప్రారంభించాలి, లేదంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఏం కాదులేనా, నేనేమైనా పక్కింట్లో పూజకు పోతుండానా ఏమి? మన ఇంట్లో పూజే కదా. పూజ అయిపోయినాక మార్చుకుంటానులే, ముందు మీరు కానివ్వండి.